బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఇది అసలు ఎందుకు చేస్తాం ఒకసారి చూడండి. మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, అంటే బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయడం, లేదా బ్యాంక్ నుంచి విత్డ్రా చేయడం, చెక్స్ అనేవి కొన్ని ఇష్యూ చేయడం, మనం చెక్స్ కొన్ని రిసీవ్ చేసుకోవడం, ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి బ్యాంకులో అమౌంట్ ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఇప్పుడు చెక్ ఎవరికన్నా మనం చెక్ అనేది ఇచ్చేసాం, ఆ చెక్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు బ్యాంకులో వేసుకున్న తర్వాత మన బ్యాంకుకి వచ్చి క్లియరెన్స్ అయితే జరగాలి. ఒక 2-3 రోజులు అయితే టైం తీసుకుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా మనకి బ్యాంకులో ఇంట్రెస్ట్లు అవి కూడా డెబిట్ అయిపోతూ ఉంటాయి. అంటే బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్లు ఆటోమేటిక్ ఏదన్నా మనకి లోన్స్ అవి ఉన్నాయి, వాటి మీద అమౌంట్లు బ్యాంక్ అకౌంట్ లో ఆటోమేటిక్ గా డిడక్ట్ అయిపోతాయి. కానీ మనం అది ఎప్పుడు చూస్తాం, బ్యాంక్ వెళ్ళి మళ్ళీ బ్యాంక్ పాస్బుక్ లో ప్రింటింగ్ చేసుకున్నప్పుడే అమౌంట్ ఎంత అనేది అయితే మనం చూడగలం. అంటే ఆ రోజు వరకు మనకి బ్యాంకులో అమౌంట్ ఎంత ఉన్నది అనేది మనకు తెలియదు. ఇంకొకరు ఎవరైనా చెక్ డిపాజిట్ చేసేసారు మన బ్యాంకులోకి, మనం వెంటనే ఎంట్రీ రాసేసుకుంటాం మన బుక్స్ లో, కానీ బ్యాంక్ బుక్ లో ఎంట్రీ వెంటనే జరగదు. ఆ అమౌంట్ ఎప్పుడైతే క్లియర్ అయింది అంటే చెక్ క్యాష్ కింద కన్వర్ట్ అయినప్పుడే బ్యాంక్ లో మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇలా వేరియస్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ తో ఉన్నప్పుడు మనకి అమౌంట్ ఎక్కువగా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ అమౌంట్ అంటే పాస్బుక్ అమౌంట్ ని మనకి రాస్తున్న లెడ్జర్ తో ఈక్వల్ చేయాలి అన్నప్పుడే ఈ బీఆర్ఎస్ అనేది చేస్తాం. ఈ బీఆర్ఎస్ అనేది 1 మంత్ ఒకసారి ఎవ్రీ మంత్ రికన్సిలేషన్ అయితే చేసుకుంటాం. సో ఇలా చేసుకోవడం మనకి ఆ అమౌంట్ ఎక్కువ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బ్యాలెన్స్ లో మనం ఒక చెక్ ఇష్యూ చేసామంటే బ్యాంక్ అమౌంట్ డిక్రీజ్ అవుతుంది. మనం వెంటనే మన బుక్స్ లో బ్యాంక్ లెడ్జర్ లో డిక్రీజ్ అయినట్టు రాసేస్తాం, అని బ్యాంకులో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది అమౌంట్. ఆ చెక్ అనేది మనకి పేమెంట్కి వచ్చేదాకా అమౌంట్ అనేది అంతే కనిపిస్తుంది, డిక్రీజ్ అవ్వదు. అలాంటప్పుడు మన బ్యాంక్ లెడ్జర్, మన బుక్స్ లో లెడ్జర్ అనేది అమౌంట్ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు అమౌంట్ని యాడ్ చేసుకోవాలి. లేదా పేమెంట్ చేసాం, రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంకులో వెంటనే రిసీవ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, అంటే ఎక్కువ ఉంటుంది బ్యాంకులో, మన బుక్లో తక్కువ ఉంటుంది. అది మళ్ళీ మనం ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది మన బ్యాంక్ లెడ్జర్కి చేస్తూ ఉండాలి, చేసి ఫైనల్గా రికన్సిల్ అయితే చేయాలి. ఆ రికన్సిల్ ఆప్షన్ ఇక్కడ మనకి చాలా ఈజీగా ఉంటుంది, బ్యాంక్ రికన్సిలేషన్ అని. సో ఇవన్నీ కూడా మనం ఎంట్రీస్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా అయితే ఓచర్స్ చేస్తామో ఇది వరకు మనం సమ్స్ లో లాగా అన్ని చేసేస్తాం. ఇక్కడ మనకి క్లియర్ డౌన్ అనేది అయితే కనిపిస్తున్నాయి. ఈ క్లియరెన్స్ అనేది ఏంటి అంటే రికన్సిలేషన్ కోసం. అంతవరకు కూడా మామూలుగా ఓచర్లు చేసేయడమే. ఇప్పుడు దాకా మనం డేట్స్ అయితే ఎంటర్ చేయలేదు. ఇక్కడ ప్రతి ఎంట్రీకి కూడా డేట్స్ అయితే ఉన్నాయి. అయితే మనం యూజ్ చేసేది ఎడ్యుకేషన్ వెర్షన్ లో అన్ని డేట్లు పడవు. ఇక్కడ కూడా అందుకే అన్ని డేట్లు ఇవ్వలేదు, ఓన్లీ 1, 2, 31 ఈ 3 డేట్లు ఎడ్యుకేషన్ వెర్షన్ లో పడతాయి. ఈ 3 డేట్లు అయితేనే మనం చూసుకుంటాం. వేరే డేట్లు ఉండాలి అంటే ఎడ్యుకేషన్ వెర్షన్ రాదు, సింపుల్ గా చెప్పాలంటే. అయితే ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు. ఏ ఇయర్ అయినా, ఇయర్ ఇవ్వలేదంటే మనం ఏ ఇయర్ లో ఉంటే ఆ ఇయర్ లో చేసుకుంటాం. డేట్ మంత్ అనేది ఓన్లీ మే మంత్ కి రికన్సిలేషన్. ఈ వాల్యూస్ అన్ని మే మంత్. ఇయర్స్ తీసుకుంటుంది, ఏ ఇయర్ అన్నా తీసుకుంటుంది, మీకు డేట్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ వెర్షన్ లో. అయితే చూద్దాం, కావాల్సిన లెడ్జర్స్ ఓచర్స్ అన్ని ముందుగా చేసేసి రికన్సిలేషన్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే మనం ఈ బ్యాంకింగ్ రికన్సిలేషన్ ఆంధ్ర బ్యాంక్ అనే దానికైతే బ్యాంకింగ్ రికన్సిలేషన్ చేయాలి. రికన్సిల్ చేయడానికి ముందు అంతా కూడా ఓచర్స్ మీరు ఎలా చేస్తున్నారో అదే ప్రాసెస్ లో చేసేయడమే, డిఫరెన్స్ అయితే ఏముండదు. టాలీ ఓపెన్ చేసి కంపెనీని క్రియేట్ చేసి క్లోజ్ కంపెనీ ఆల్ట్ F1, నెక్స్ట్ క్రియేట్ ఏ కంపెనీ, దీనికి బీఆర్ఎస్ అని నేమ్ ఇస్తున్నాను. మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ కంట్రోల్ ఏ. ఇక్కడ ఏమి కూడా మనకి డెబిట్ నోట్లు క్రెడిట్ నోట్లు లాంటివి ఏమి కూడా లేవు. సో ఏం ఆప్షన్స్ ని మనం ఫీచర్స్ లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే కంపెనీని క్రియేట్ చేసి ఎన్ని లెడ్జర్స్ కావాలి, లెడ్జర్స్ లిస్ట్ అయితే మీ దగ్గర ఆల్రెడీ ఉన్నది కదా, ఎన్ని లెడ్జర్స్ అనేది, ఎన్ని వస్తాయి లెడ్జర్స్ 11. చూద్దాం ఒకసారి. కంపెనీ క్రియేట్ అయిపోయింది, అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్. 1 by 1 లెడ్జర్స్ అయితే చూద్దాం. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ యాక్సెప్ట్. క్యాష్ అనేది ఆల్రెడీ ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్, మిగతాదంతా యాక్సెప్ట్. బాట్ మిషనరీ అనే లెడ్జర్, ఫిక్స్డ్ అసెట్స్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ
expenses, indirect expenses, accept. Purchase goods from A and Co. Purchase చేయాలి A and Co రెండు కూడా చేయాలి. ఇక్కడ మనం purchase account, తర్వాత లెడ్జర్ ఏ అండ్ కో పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సండ్రీ క్రెడిటార్, బిల్ బై బిల్ ఎస్ పెట్టండి, బిల్స్ లేకపోయినా ఎస్ఏ పెట్టుకుంటాం మనం యాక్సెప్ట్. నెక్స్ట్ లెడ్జర్ సోల్డ్ గూడ్స్ టు కృష్ణ, సేల్స్ కృష్ణ రెండు లెడ్జర్స్ కావాలి మనకి. సేల్స్ అనేది ఒకటి, సేల్స్ అకౌంట్, కృష్ణ అనేది సండ్రీ, బిల్ బై బిల్ అనేది నెక్స్ట్ యాక్సెప్ట్. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ అవసరం లేదు. బాట్ ఫర్నిచర్ బైక్, ఆల్రెడీ ఫర్నిచర్ మిషనరీ అది. ఓకే, ఫర్నిచర్ కూడా అయితే మనం ఇక్కడ కొత్త లెడ్జర్ అయితే క్రియేట్ చేయాలి. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ యాక్సెప్ట్. చెక్ పెయిడ్ టు ఏనుకో అయిపోయింది. శాలరీస్ పెయిడ్, శాలరీస్ కావాలి లెడ్జర్ మనకి. ఇండైరెక్ట్ expenses accept. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై చెక్, ఇంట్రెస్ట్ అనే లెడ్జర్ కావాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్కమ్. అయిపోయినాయి లెడ్జర్స్. ఎన్ని వచ్చినాయి ఒకసారి లెడ్జర్స్ చూద్దాం. అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ డిస్ప్లే 1 2 3 4 5 6 7 8 9 10 11 లెడ్జర్స్. అకౌంటింగ్ ఓచర్స్ లోకి వచ్చి డైరెక్ట్ గా ఓచర్ పోస్టింగ్ ఎలా చేస్తాం అలా చేసేయడం. బట్ ప్రతిదానికి డేట్ అయితే ఎంటర్ చేయాలి. డేట్ షార్ట్ కట్ కి వస్తుంది. ఇక్కడ డేట్ ఏం చూపిస్తుంది చూడండి, మీకు 1st April అయినా చూపిస్తుంది. ఇక్కడ ఎప్పుడు టెస్ట్ చేయాలని మీకు డేట్ అనేది మీరు ఎంటర్ చేయండి. 1-5 ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు డేట్ అనేది వస్తుంది అనేది అయితే చేంజ్ చేయాలి. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ ప్రతిదానికి. ఇంకా ఎంట్రీస్ అన్ని ఓచెస్ కూడా కామన్. ఫస్ట్ రిసీట్ ఎంటర్ చేస్తాం. క్యాపిటల్ 2 lakhs. తర్వాత డేట్ చూసుకోండి బట్టి దానికి. అయితే ఇక్కడ దాకా కూడా ఒకటే డేట్ ఉన్నది కాబట్టి డేట్ మార్చాల్సిన పని లేదు. ఆంధ్ర బ్యాంక్, కాంట్రాక్ట్ పైన బ్యాంకు కింద క్యాష్. అమౌంట్ 50,000. 500 into 100 ఇస్తే 50,000 అయిపోతాయి. అయితే మరి ఇక్కడ పక్కన క్లియర్డ్ అని ఉన్నది, ఇది రికన్సిల్ చేయాలి. ఓచర్ చేసేటప్పుడు అవసరం లేదు, రికన్సిల్ లో చూద్దాం, అంటే లాస్ట్ లో చేయాలి. నెక్స్ట్ బాట్ మిషనరీ పేమెంట్స్, క్యాష్ చెక్ చూసుకోండి. క్యాష్ మిషనరీ 25,000. తర్వాత స్టేషనరీ ఎక్స్పెన్సెస్ పెయిడ్, పేమెంట్ లోనే ఉన్నాం. క్యాష్ ఇస్తాం ఇక్కడ. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 2,000. పర్చేస్ గూడ్స్ డేట్ మారింది 2/5. మీరు ఇక్కడ మళ్ళీ డేట్ అనేది F2 ప్రెస్ చేసి డేట్ మార్చాలి. 2-5. అయితే ఇయర్ 2020. ఏ ఇయర్ లో ఉంటే ఆ ఇయర్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. పర్చేస్ గూడ్స్ పర్చేజ్ F9 కంట్రోల్ V చేయండి. ఏ అండ్ కో 10,000. న్యూ రెఫరెన్స్, బిల్ నెంబర్ లేదు, యాజ్ ఇట్ ఈస్ గా వదిలేయండి. ఎంటర్. పర్చేస్ యాక్సెప్ట్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కృష్ణ, సేల్స్ F8. మళ్ళీ కంట్రోల్ B. ఇక్కడ కృష్ణ అనే లెడ్జర్ 5,000. మళ్ళీ అదే డేట్ లో ఉన్నాం చూడండి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ, రిసీవ్డ్ కాబట్టి రిసీట్ F6. చెక్ అంటే ఆంధ్ర బ్యాంక్ పెట్టాలి. కృష్ణ 5,000 అగైన్స్ రెఫరెన్స్. డేట్ మారింది. ఇది బాట్ ఫర్నిచర్. క్లియర్ డౌన్ అనేది రికన్సిల్ లో చేస్తాం, ఓచర్ లో కాదు. రికన్సిల్ ఆప్షన్ లో మనకి రికన్సిల్ అంటే ఈ ఆప్షన్ కి రావాలి. అంటే ఓచరింగ్ అంతా అయిపోయిన తర్వాత రికన్సిల్ ఎప్పుడు చేస్తామంటే అట్ ద మంత్ ఎండ్ ఆఫ్ మంత్.
బాట్ ఫర్నిచర్ డేట్ మార్చాలి F2 31-5 డేట్ అయితే మారింది. ఫర్నిచర్ పేమెంట్ చెక్ కాబట్టి ఆంధ్రా బ్యాంక్ ఫర్నిచర్ 10,000 తర్వాత చెక్ పెయిడ్ ఏ అనుకో, ఇంకన్నీ ఒకటే డేట్ ఉన్నది, డేట్ మార్చే పని లేదు. చెక్ పెయిడ్ టు ఏ అనుకో, పేమెంట్ లోనే ఉన్నాం ఆంధ్రా బ్యాంక్. అయితే ఒకటే బ్యాంక్ ఉంది కాబట్టి ఆంధ్రా బ్యాంక్ వేస్తున్నాం. 2-3 బ్యాంక్ ఉంటే మళ్ళీ సెలెక్షన్ అయితే చేయాలి మీరు. 10,000 శాలరీస్ పెయిడ్ బై చెక్, మళ్ళీ పేమెంట్ అన్ని పేమెంట్ లో ఉన్నాం. శాలరీస్ 5,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇది ఇన్కమ్ F6 రిసీట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మళ్ళీ చెక్ అన్నారు కాబట్టి ఇక్కడ బ్యాంక్ పెట్టాలి. ఇంట్రెస్ట్ 2,000. ఇలా అయితే అయిపోయింది. కోచరింగ్ మొత్తం అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ ఆన్సర్ చూసుకుంటాం. సో అది కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. బ్యాలెన్స్ షీట్ ఈ రకంగా మనకి చేంజ్ అయిపోయింది. ఏం చేయాలి? F12 ప్రెస్ చేసి కాన్ఫిగరేషన్ లో విట్టికల్ బ్యాలెన్స్ షీట్ లో బోత్ ప్రాఫిట్ ఆర్ లయబిలిటీ ఎస్ అనేది పెడితే ఆన్సర్ అయితే వస్తుంది. లాస్ట్ 10,000 వచ్చింది. అది ఉంచుకోండి. ఆన్సర్ మనకి ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఇక్కడ ఇప్పుడు రికన్సిల్ ఎలా చేయాలని చూద్దాం. గేట్వే ఆఫ్ టాలీలో బ్యాంకింగ్, బ్యాంక్ రికన్సిలేషన్, ఆంధ్రా బ్యాంక్. అదే 2 అకౌంట్లు ఉంటే మీకు ఇచ్చి కనిపించేది ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఒకటే బ్యాంక్ కాబట్టి ఆంధ్రా బ్యాంక్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏ ఎంట్రీస్ కనిపిస్తాయి అంటే మీకు ఇందులో బ్యాంకుతో సంబంధించిన ఎంట్రీస్ ఏమున్నాయి అవే కనిపిస్తాయి. అంటే క్యాష్ తో ఉన్న ఎంట్రీస్ మీకు లిస్ట్ లోకి రావు. అయితే మనం ఆర్డర్ లో చేసాం కాబట్టి ఇదే ఆర్డర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లియర్ డాన్ అని ఉన్నది ప్రతిదానికి. ఆ క్లియర్ డేట్ ఇక్కడ వేసుకోవాలి. బ్యాంక్ డేట్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్ డాన్ అంటే ఏ డేట్ అయితే క్లియర్ చేసాము అనేది ఆ బ్యాంక్ డేట్ లో వేసుకోవాలి. చూడండి 1 by 1 ఇక్కడ కాంట్రా డిపాజిట్ అయితే ఇదే ఆర్డర్ లో చేసాం, ఇదే ఆర్డర్ ఉంటుంది. క్లియర్ డేట్ ఎంత 1-5. 1-5 వేసిన తర్వాత మీకు ఇక్కడ ఇప్పుడు దాకా ప్రజెంట్ మీకు బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అనేది ఇక్కడ మీకు ఏమి చూపించట్లేదు. మీరు డేట్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాలెన్స్ అనేది ఎంటర్ అవుతుంది మీకు. అది చూద్దాం. డేట్లు ఇక్కడ ఇవ్వండి. బ్యాంక్ డేట్ ఎంత 1-5. ఇప్పుడు బ్యాలెన్స్ అయితే యాడ్ అయింది మీకు. ఆ బ్యాలెన్స్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత కృష్ణా రిసీట్ డేట్, కృష్ణా రిసీట్ అంటే ఇది 31-5 31-5. ఫర్నిచర్ చెక్ 1-6. తర్వాత క్లియర్ డాన్ 2-6 16. లాస్ట్ది 2-6. యాక్సెప్ట్ కొట్టండి. రికన్సిల్ అయితే ఇక్కడ రికన్సిల్ డేట్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే చూడండి 31 మార్చ్ వరకు. అంటే ఏప్రిల్ ఎలాగా ట్రాన్సాక్షన్స్ లేవు, కావాలంటే మీరు డేట్ మార్చుకోవచ్చు. పీరియడ్ ఇచ్చి మీరు డేట్ అనేది పీరియడ్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ యాక్సెప్ట్ చేసేయచ్చు ఎందుకంటే ఏప్రిల్లో ట్రాన్సాక్షన్స్ లేవు. మే వరకే రికన్సిల్ అవుతున్నాయి మనకి. అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ కొనిస్తే మీకు అన్ని కూడా రికన్సిల్ అయిపోయి బ్యాలెన్స్ అనేది అయితే చూపించేస్తుంది. ఇంతే రికన్సిలేషన్. మనం నార్మల్ గా నోట్స్ లో చేసినంత ఈజీగా అయితే చూపించదు. ఇంకా మీకు చూడండి ఇక్కడ చూస్తే డేట్స్ అంతకు ముందు డేట్లు ఉండవు మీకు. ఇవి ఓన్లీ రికన్సిల్ అవ్వాల్సిన డేట్లు. అంటే జూన్ నెల డేట్లు ఉన్నాయి తప్ప మే నెల డేట్లు ఏవి కూడా ఉండవు ఇక్కడ మీకు. పీరియడ్ లోకి వెళ్ళి కావాలంటే ఇక్కడ పీరియడ్ అనేది మార్చుకోవచ్చు 2-6. సో 2 డేట్ మార్చేస్తే రికన్సిల్ అయిపోయినట్టుగా చూపిస్తుంది. మనం ఇంకా ఏమి రికన్సిల్ అయితే చేయలేదు. మనం 1-6 వరకు అయిపోతే 2-6 అనే డేట్ అయితే చూపించట్లేదు మీకు. అలాగా రికన్సిలేషన్ ఎక్కడి వరకు కావాలి లేదా 1-5కి డేట్ ఇచ్చిన వాల్యూ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అంటే ఆల్రెడీ రికన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ ఇంక మనకి చూపించదు. 2-5 చూడండి. 2-5కి రికన్సిల్ అయిపోయింది. 31 వరకు చూపిస్తుంది. అలా మీరు ఇక్కడ డేట్ మార్చి ఏ వాల్యూ అయితే ఇవ్వాలి 31-5కి రికన్సిల్ అయిపోయింది. అలా రికన్సిల్ అయిపోయినాయి అన్ని ఇక్కడ చూపించదు, అవ్వాల్సినవి మాత్రమే చూపిస్తుంది. సో చాలా సింపుల్ గా ఉంటుంది ఇక్కడ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. మనకి ఏంటంటే డేట్ అనేది ఇంపార్టెంట్. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఏ డేట్ లో మనకి ఓచరింగ్ జరుగుతుంది, అలాగే ఏ డేట్ లో క్లియరెన్స్ జరుగుతుంది. ఈ క్లియరెన్స్ డేట్లే మనకి రికన్సిల్ డేట్ చేసింది. మనకి బుక్ లో చేసినంత కష్టంగా ఉండదు.
సాఫ్ట్వేర్ లో కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇది రికన్సిలేషన్ బిఆర్ఎస్ అంటాం.